నమస్తే నేను రోజా వెల్కమ్ టు ఫోకస్. అమెరికా అధ్యక్ష ఎన్నికల ముందు ట్రంప్ కి బిగ్ షాక్. హుష్మనీ క్రిమినల్ కేసులో దోషిగా తేల్చింది కోర్టు. స్టార్మీ డేనియల్స్ తో ఎఫ్ఐఆర్ నిజమేనని నిర్ధారించింది. ఈ తీర్పుతో ట్రంప్ జైలుకెళ్లడం ఖాయమా? ఎన్నికలపై ఎఫెక్ట్ పడుతుందా? మరోసారి అధ్యక్షుడవడం కలేనా? సెన్సేషనల్ కేసులో జరిగేదేంటి? అమెరికా అధ్యక్ష ఎన్నికల ముందు ట్రంప్ ను పాత కేసులు వెంటాడుతున్నాయి. హుష్మనీ కేసులో దోషిగా తేల్చింది కోర్టు. జూలై 11న శిక్ష ఖరారు చేయబోతోంది. కోర్టు తీర్పు అవమానకరమన్న ట్రంప్ అప్పీల్కెళ్లే యోచనలో ఉన్నారు. ట్రంప్ కు శిక్ష పడితే అధ్యక్ష ఎన్నికల్లో ప్రభావం చూపుతుందా? న్యాయ నిపుణులు ఏమంటున్నారు? ఎన్నికలకు ముందు ట్రంప్ కు బిగ్ షాక్. పోర్న్ స్టార్ ఎఫ్ఐఆర్ కేసులో దోషిగా తేలిన ట్రంప్ శిక్ష ఎలా ఉండబోతోంది? ట్రంప్ జైలుకు వెళ్లడం ఖాయమా? అధ్యక్ష ఎన్నికల్లో ఎఫెక్ట్ చూపుతుందా? మరోసారి ప్రెసిడెంట్ కావడం కష్టమేనా? సెక్స్ స్కాండల్ కేసు అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ను వెంటాడుతోంది. అమెరికా అధ్యక్ష ఎన్నికలకు ముందు బిగ్ షాక్ తగిలింది. హుష్మనీ కేసులో దోషిగా తేల్చింది కోర్టు. పోర్న్ స్టార్ స్టార్మీ డేనియల్స్ కు డబ్బు ముట్టజెప్పడం కోసం బిజినెస్ రికార్డుల్ని తారుమారు చేశారనే కేసులో ట్రంప్ను దోషిగా తేల్చింది న్యూయార్క్ కోర్టు. జూలై 11న ఆయనకు శిక్ష ఖరారు చేయబోతోంది. శృంగారతార స్టార్మీ డేనియల్స్ తో వివాహేతర సంబంధం కేసులో ఆయనపై నమోదైన అన్ని ఆరోపణలు రుజువైనట్లు కోర్టు స్పష్టం చేసింది. దాదాపు 34 అంశాల్లో ఆయనను దోషిగా నిర్ధారించింది. ఇలా ఓ కేసులో దోషిగా తేలిన అమెరికా తొలి మాజీ అధ్యక్షుడు ట్రంపే. దోషిగా నిర్ధారితమైన ప్రధాన పార్టీకి చెందిన మొదటి అభ్యర్థి కూడా ఆయనే. రాబోయే అధ్యక్ష ఎన్నికల్లో ఆయన బైడెన్తో తలపడుతున్నారు. మరో 5 నెలల్లో ఎన్నికలు జరగనున్న తరుణంలో ఈ తీర్పు రావడం హాట్ టాపిక్ గా మారింది. స్టార్మీ డేనియల్స్ తో ట్రంప్ గతంలో ఏకాంతంగా గడిపారని ఆయనపై ఆరోపణలున్నాయి. 2016 అధ్యక్ష ఎన్నికల సమయంలో దీనిపై ఆమె నోరు విప్పకుండా ట్రంప్ పెద్ద మొత్తంలో డబ్బు ముట్టజెప్పారని అభియోగాలు మోపారు. తన న్యాయవాది ద్వారా ఆమెకు సొమ్ము ఇప్పించారని, ప్రచార కార్యక్రమాల కోసం అందిన విరాళాల నుంచి ఆ మొత్తాన్ని ఖర్చు చేశారని ఆరోపణ. అందుకోసం బిజినెస్ రికార్డులన్నింటినీ తారుమారు చేశారన్నది ప్రధాన అభియోగం. ఇలా మొత్తం 34 అంశాల్లో ట్రంప్ పై అభియోగాలు నమోదయ్యాయి. సుదీర్ఘ విచారణ తర్వాత అవన్నీ నిజమేనని కోర్టు తేల్చింది. దోషిగా తేలడంతో ట్రంప్ జైలుకు వెళ్లాల్సిందేనా అనే ప్రశ్న అందరిలో తలెత్తుతోంది. దీనికి ఖచ్చితమైన సమాధానం చెప్పలేమని నిపుణులు అంటున్నారు. జూలై 11న ఆయనకు కోర్టు శిక్ష ఖరారు చేస్తుంది. బిజినెస్ రికార్డులు తారుమారు చేయడం అనేది న్యూయార్క్లో తక్కువ తీవ్రత ఉన్న నేరంగా పరిగణిస్తారు. గరిష్టంగా 4 ఏళ్ల వరకు జైలు శిక్ష ఉంటుంది. దీనిపై పూర్తి విచక్షణాధికారం న్యాయమూర్తిదే. ఖచ్చితంగా జైలు శిక్ష విధిస్తారని కూడా చెప్పలేమని న్యాయ నిపుణులు స్పష్టం చేశారు. అధ్యక్ష ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో వాటన్నింటినీ పరిగణనలోకి తీసుకునే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఒకవేళ జైలు శిక్ష కాకపోతే జరిమానా కూడా విధించే ఛాన్స్ ఉంది. ఇంతకంటే తీవ్రమైన మరో 3 కేసుల్లోనూ ట్రంప్ అభియోగాలు ఎదుర్కొంటున్నారు. అవేవి ఎన్నికల ముందు విచారణకు వచ్చే అవకాశం లేదని ట్రంప్ లీగల్ టీం కాన్ఫిడెంట్ గా ఉంది. కోర్టు తీర్పుతో ట్రంప్ అధ్యక్ష అభ్యర్థిత్వంపై ఎలాంటి ప్రభావం ఉండదని న్యాయ నిపుణులు అంటున్నారు. నేరారోపణలు రుజువైతే ఎన్నికల్లో పోటీ నుంచి వైదొలగాలనే నిబంధనేమీ లేదని స్పష్టం చేశారు. 1920లో ఓ సోషలిస్ట్ నేత జైల్లో ఉండే అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేశారని కొందరు గుర్తు చేస్తున్నారు. ఇప్పుడు ట్రంప్ సైతం యథావిధిగా ప్రచారం కొనసాగించొచ్చని వివరించారు. దోషిగా తేలి గృహ నిర్బంధానికి పరిమితమైతే ట్రంప్ వర్చువల్ గా ప్రచారం చేపడతారని ఆయన కోడలు రిపబ్లికన్ నేషనల్ కమిటీ కో చైర్ లారా ట్రంప్ చెప్పారు. ఇప్పటికే అక్కడి ఓటర్లు 2 వర్గాలుగా చీలిపోయినట్లు విశ్లేషకులు అంచనా వేశారు. ఈ తరుణంలో న్యూయార్క్ కోర్టు తీర్పు ఎన్నికలపై ఏ మేరకు ప్రభావం చూపుతుందనేది చెప్పలేమంటున్నారు. ఇప్పటికీ బైడెన్ను ఓడించే సత్తా ట్రంప్కు ఉందని రాజకీయ వ్యూహకర్తలు అంచనా వేస్తున్నారు. పైగా తాజా తీర్పుతో రిపబ్లికన్ వర్గాలను మరింత ఐక్యం చేస్తాయని భావిస్తున్నారు. ట్రంప్కు మద్దతుగా పెద్ద ఎత్తున విరాళాలు వెల్లువెత్తే అవకాశం ఉందంటున్నారు. ఆయన దోషిగా తేలితే పరిస్థితి ఏంటని ఇటీవల ఓ ప్రముఖ ఛానల్ పోల్ నిర్వహించింది. కేవలం 4% మంది మాత్రమే మద్దతును ఉపసంహరించుకుంటామని చెప్పారు. మరికొందరు ఆలోచిస్తామన్నారు. కోర్టు శిక్ష ఖరారు చేసిన తర్వాత తనను దోషిగా తేలిస్తూ ఇచ్చిన తీర్పుపై ట్రంప్ పైకోర్టులో అప్పీల్ చేసుకోవచ్చు. అందుకోసం ఆయన న్యాయవాదుల బృందం ఇప్పటికే పనులు మొదలుపెట్టింది. తాను అమాయకుండని ట్రంప్ అంటున్నారు. ఇది అవమానకరమంటూ తీర్పును ట్రంప్ కొట్టిపారేశారు. అంతేకాదు తీర్పు ఇచ్చిన జడ్జి అవినీతిపరుడని ఆరోపించారు. నిజమైన తీర్పు నవంబర్ 5 నాటి అధ్యక్ష ఎన్నికల్లో ప్రజలిస్తారన్నారు. దేశం కోసం న్యాయం కోసం పోరాడుతూనే ఉంటారని చెప్పారు ట్రంప్. మరోవైపు బైడెన్ హ్యారిస్ ప్రచార బృందం ఈ తీర్పును స్వాగతించింది. ఎవరూ చట్టానికి అతీతులు కారనే విషయం మరోసారి నిరూపితమైందని అంటోంది. ట్రంప్ తనకు చట్టాలేమీ వర్తించవనే ధోరణిలో వ్యవహరించేవారని ఆరోపించింది. అవన్నీ అపోహలేననే విషయం ఈ తీర్పుతో స్పష్టమైందని కామెంట్ చేసింది. మరోవైపు ట్రంప్కు మద్దతుగా ఇండో అమెరికన్ నేత వివేక్ రామస్వామి నిలిచారు. ట్రంప్ను నిందితుడిగా పేర్కొంటూ కోర్టు తీసుకున్న నిర్ణయం ఖచ్చితంగా బెడిసికొడుతుందన్నారు. ప్రాసిక్యూటర్ ఓ రాజకీయ నాయకుడు. అతడు ట్రంప్ను దెబ్బతీస్తానని వాగ్దానం చేశాడు.
ఇక జడ్జి కుమార్తె డెమోక్రటిక్ పార్టీ ఆపరేటివ్. ఆమె తండ్రి అధ్యక్షతన గతంలో ఆ పార్టీ కోసం నిధుల్ని సేకరించింది. దీనికి తోడు శిక్ష విధించే సమయంలో నిందితుడి నేరాంగీకారంతో పనిలేదని జ్యూరీ పేర్కొంది. ఇవన్నీ బిడిసికొడతాయంటున్నారు వివేక్ రామస్వామి. ఇండో అమెరికన్ రాజకీయవేత్త లూసియానా మాజీ గవర్నర్ బాబీ జిందాల్ కూడా రియాక్ట్ అయ్యారు. తొలుత శిక్షను ప్రకటించి ఆ తర్వాత విచారణ చేపట్టి డెమోక్రాట్లు చాలా సమయాన్ని ఆదా చేశారని సెటైర్ వేశారు. అమెరికా చరిత్రలో ఇది సిగ్గుపడాల్సిన రోజు. ఈ నిర్ణయం వెలువరించేందుకు రాజకీయ కసరత్తు చేశారే కానీ న్యాయపరమైన సంసిద్ధత లేదు అని ప్రతినిధుల సభ స్పీకర్ మైక్ జాన్సన్ అన్నారు. ట్రంప్ను కోర్టు నిందితుడిగా తేల్చిన కొద్దిసేపటికే ఆయన కుమార్తె ఇవాంకా ట్రంప్ నుంచి స్పందన వచ్చింది. తండ్రితో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ ఓ ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీనికి ఐ లవ్ యూ డాడీ అనే క్యాప్షన్, హార్ట్ ఎమోజీని జత చేశారు. కోర్టు తీర్పుతో ట్రంప్ అధ్యక్ష రేసుపై కొంత సస్పెన్స్ నెలకొంది. ఆయన పొలిటికల్ ఫ్యూచర్ పై రకరకాల ఊహాగానాలు వస్తున్నాయి. దోషిగా తేలడంతో ఓటర్లు ఎలా స్పందిస్తారు? గతంలో సర్వేల్లో చెప్పినట్టుగా ట్రంప్ కు 6% మంది ఓటు వేయరా? హోరాహోరీగా సాగే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఈ స్మాల్ పర్సెంటేజ్ ప్రభావం చూపుతుందా? ఈ ఏడాది నవంబర్లో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరుగుతాయి. రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా బరిలో ఉంటారని భావిస్తున్న తరుణంలో ఈ తీర్పు వచ్చింది. మరి ఈ కేసు ట్రంప్ అధ్యక్ష అభ్యర్థిత్వాన్ని ప్రభావితం చేస్తుందా? ఇప్పుడేం జరుగుతుంది అనేది చర్చనీయాంశమైంది. జూలై 11న ఉదయం 10 గంటలకు ట్రంప్కు శిక్ష ఖరారు చేస్తామని న్యాయమూర్తి జువాన్ మర్చన్ ప్రకటించారు. శిక్షను నిర్ధారించే సమయంలో న్యాయమూర్తి అనేక అంశాలను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. వాటిల్లో ట్రంప్ వయస్సు 77 ఏళ్లు, గతంలో నేర చరిత్ర లేకపోవడం, కోర్టు ఇచ్చిన గ్యాగ్ ఆర్డర్లను ఆచరించడంలో విఫలం కావడం లాంటి అంశాలను దృష్టిలో పెట్టుకుంటారు. శిక్షలో జరిమానా లేదా పర్యవేక్షణలో ఉండే విడుదల, లేదంటే జైలు శిక్ష విధించవచ్చు. మరోవైపు ట్రంప్ ఈ తీర్పుపై ఖచ్చితంగా అప్పీల్ చేయబోతున్నారు. ఈ ప్రక్రియకు నెలలు లేదా సంవత్సరాలు పట్టొచ్చు. అప్పీలుకు వెళితే బెయిల్పై ఆయన బయట ఉండే ఛాన్స్ ఉంది. ట్రంప్ జైలుకు వెళ్లే అవకాశం కూడా లేకపోలేదు. ఆయనపై మోపిన 34 అభియోగాలు న్యూయార్క్ చట్టం ప్రకారం తక్కువ తీవ్రత ఉన్న కేసులు. ప్రతి అభియోగం పైన గరిష్టంగా 4 ఏళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉంది. ట్రంప్ వయస్సు, నేర చరిత్ర లేకపోవడం, ఈ కేసులో ఎటువంటి హింస లేకపోవడం వల్ల న్యాయమూర్తి తక్కువ శిక్ష వేసి ట్రంప్ను జైలుకు పంపవచ్చు. ఇక్కడ ఓ ప్రాక్టికల్ సమస్య కూడా ఉంది. అందరూ మాజీ అధ్యక్షుల్లానే ట్రంప్కు కూడా జీవితాంతం సీక్రెట్ సర్వీస్ ప్రొటెక్షన్ పొందే హక్కుంది. అంటే జైల్లో కూడా ట్రంప్ను కొంతమంది సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు రక్షిస్తూ ఉంటారు. ఓ మాజీ అధ్యక్షుణ్ణి జైలులో ఉంచడం కష్టమైన పని. ఇదో అతిపెద్ద భద్రతా ముప్పు, ఖర్చుతో కూడుకున్నది. అమెరికా రాజ్యాంగం అధ్యక్ష అభ్యర్థికి కొన్ని అర్హతలను నిర్ణయించింది. అందులో ముఖ్యమైనది అభ్యర్థికి కనీసం 35 ఏళ్ల వయసుండాలి, అమెరికాలో పుట్టిన పౌరుడై ఉండాలి, 14 ఏళ్లుగా అమెరికాలో నివసిస్తూ ఉండాలి. కానీ నేర చరిత్ర ఉన్నవారు ఎన్నికల్లో పాల్గొనకుండా ఎటువంటి నిబంధనలు లేవు. ట్రంప్పై వెలువడిన తీర్పు అధ్యక్ష పోటీని రాజకీయంగా ఎంతవరకు ప్రభావితం చేస్తుందనేది చెప్పడం కష్టమే. మరోవైపు ట్రంప్ దోషిగా తేలితే ఆయన రిపబ్లికన్ అభ్యర్థిత్వాన్ని తిరస్కరిస్తామని కీలకమైన రాష్ట్రాల్లోని 53% ఓటర్లు ఈ ఏడాది ఆరంభంలో బ్లూంబర్గ్ మార్నింగ్ కన్సల్ట్ పోల్లో చెప్పారు. క్విన్నిపియాక్ యూనివర్సిటీ సర్వేలోనూ ట్రంప్ దోషిగా తేలితే ఆయనకు ఓటు వేయబోమని 6% ఓటర్లు చెప్పారు. పోటాపోటీగా జరిగే అధ్యక్ష ఎన్నికల్లో ఈ కొద్ది శాతమే కీలకం. శిక్షపై ట్రంప్ అప్పీలుకు వెళ్లేందుకు స్టార్మీ డేనియల్స్ వాంగ్మూలాలు ఒక కారణం. ఈ కేసుకు సంబంధించి అవసరానికి మించిన వివరాలు అందించారని న్యూయార్క్ లా స్కూల్ ప్రొఫెసర్ అన్నా కమిన్స్కై వివరించారు. వాంగ్మూలంలో చెప్పే వివరాలు అభియోగాలకు బలం చేకూరుస్తాయి. న్యాయమూర్తి నమ్మడానికి తగిన ఆధారాలు సమర్పించాలన్నారు. డేనియల్స్ వాంగ్మూలాల నమోదు సందర్భంగా ట్రంప్ న్యాయవాదులు 2 సార్లు కోరిన విచారణను న్యాయమూర్తి తిరస్కరించారు. దీంతోపాటు జిల్లా న్యాయవాది ఈ కేసులో అవలంబించిన సరికొత్త న్యాయ వ్యూహం కూడా అప్పీలుకు వెళ్లడానికి అవకాశమిస్తోంది. బిజినెస్ రికార్డుల్ని తారుమారు చేయడం అనేది న్యూయార్క్లో పెద్ద నేరమేమీ కాదు. కానీ ట్రంప్ అంతకంటే తీవ్రమైన అభియోగాలను ఎదుర్కొంటున్నారు. అందులో 2016 ఎన్నికలను ట్రంప్ అక్రమంగా ప్రభావితం చేశారనేది కూడా ఉంది. ఈ కేసులో ఫెడరల్, స్టేట్ ఎన్నికల చట్టాల ఉల్లంఘన జరిగిందని ప్రభుత్వ న్యాయవాదులు చెబుతున్నారు. స్టేట్ లాకు సంబంధించి ప్రశ్నలు, అన్వయాన్ని ఆధారం చేసుకుని అప్పీలుకు వెళ్లడానికి అవకాశం ఉందని న్యాయ నిపుణులు అంటున్నారు. దీంతోపాటు మన్హటన్ జిల్లా న్యాయవాది పరిధి కూడా ఒక కారణం కానుంది. ఫెడరల్ క్రైమ్స్కు పాల్పడిన వారికి ఏ అధ్యక్షుడు క్షమాభిక్షను ప్రసాదించలేదు. ఇది ఓ రాష్ట్రానికి సంబంధించిన సమస్య. అంటే దానర్థం రేపు ఒకవేళ ట్రంప్ గెలిచినా చేయడానికి ఆయన చేతుల్లో ఏమీ ఉండదు. జార్జియాలో ట్రంప్ ఎదుర్కొంటున్న కేసులోనూ ఇదే వర్తిస్తుంది. 2020 ఎన్నికల్లో అధ్యక్షుడు జో బైడెన్ కారణంగా జరిగిన నష్టాన్ని తారుమారు చేసేందుకు కుట్ర పన్నినట్లు ట్రంప్పై అభియోగాలున్నాయి. ఇప్పుడు ఆ కేసు అప్పీల్లో ఉంది. ట్రంప్ మరో 2 ఫెడరల్ కేసులు కూడా ఎదుర్కొంటున్నారు. కానీ ఎన్నికల ముందు అవి విచారణకు వచ్చే అవకాశాలు లేవు. డొనాల్డ్ ట్రంప్ ఈ ఏడాది మొదట్లోనే రిపబ్లిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థిగా నామినేట్ అయ్యారు. అధ్యక్ష ఎన్నికల్లో ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు జో బైడెన్కు ట్రంప్ గట్టి పోటీ ఇవ్వనున్నారు. ఎన్నికల ఫలితాలను నిర్ణయించే కొన్ని ప్రధాన రాష్ట్రాల్లో
మెరుగైన స్థితిలో ఉన్నట్లు సర్వేలు చెబుతున్నాయి. అయితే ట్రంప్ దోషిగా తేలితే ఈ పరిస్థితి మారిపోతుందని ఆ సర్వేలు ఇప్పటికే సూచించాయి. ఇప్పుడు ఆయన దోషిగా తేలారు. ట్రంప్పై నేరం రుజువైతే ఆయనకు ఓటు వేయబోమని ఇటీవల నిర్వహించిన ఎగ్జిట్ పోల్స్లో పలువురు ఓటర్లు చెప్పారు. మద్దతు గురించి పునరాలోచిస్తామని ఏప్రిల్లో ఇప్సోస్, ఏబీసీ న్యూస్ చేసిన సర్వేలో ట్రంప్ మద్దతుదారుల్లో 16% మంది చెప్పారు. ట్రంప్కు ఏమాత్రం ప్రజల మద్దతు తగ్గినా హోరాహోరీగా సాగే ఈ అధ్యక్ష ఎన్నికల్లో అది కీలకంగా మారొచ్చు. విస్కాన్సిన్, పెన్సిల్వేనియా వంటి ప్రధాన రాష్ట్రాల్లో ట్రంప్కు మద్దతిచ్చే వారిలో కొన్ని వేల మంది ఓటర్లు ఇళ్లకే పరిమితమైతే అది ఫలితాలపై చాలా తేడా చూపిస్తుంది. అధ్యక్ష పదవి అభ్యర్థిగా ట్రంప్ను దెబ్బతీస్తుంది, పెద్ద ప్రభావం చూపిస్తుందని రిపబ్లికన్ ఉమెన్ ఫర్ ప్రోగ్రెస్ సహ వ్యవస్థాపకురాలు ఏరియల్ హిల్ డేవిస్ అన్నారు. ట్రంప్ ప్రవర్తన, అతని పాలనా విధానం గురించి యువ ఓటర్లు, శివారు ప్రాంతాల్లో నివసించే విద్యార్థులు ఆందోళన చెందుతున్నారని ఆమె చెప్పారు. ట్రంప్ నేతృత్వంలోని రిపబ్లికన్ పార్టీ వైపు చూడడానికి ఈ యువ ఓటర్లు వెనకాడుతున్నారు. ఇప్పుడు ఆయన దోషిగా తేలడం ఈ ఆందోళనలను మరింత పెంచుతుందని అభిప్రాయపడ్డారు. ట్రంప్ రాజకీయ పతనం గురించి 8 ఏళ్లుగా ఆయన ప్రత్యర్థులు, నిపుణులు అంచనా వేస్తున్నారు. కానీ అలా జరగలేదు. 2016లో ట్రంప్ అధ్యక్ష ఎన్నికల ప్రచార సమయంలో ఆయనపై అనేక కుంభకోణాలకు సంబంధించిన ఆరోపణలు వచ్చాయి. ఒక రాజకీయ నాయకుడి జీవితాన్ని తారుమారు చేయగల ఆరోపణలు అవి. అయినా ఆయన చెక్కు చెదరలేదు. అధ్యక్షుడిగా 2 అభిశంసనలు ఎదుర్కొన్నప్పుడు, పదవి చివరి కాలంలో యుఎస్ క్యాపిటల్ భవనంపై మద్దతుదారుల గుంపు దాడి చేసినప్పుడు కూడా పార్టీ ట్రంప్ వెంటే నిలిచింది. ఈ ఘటనలేవి మళ్లీ అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయకుండా నిరోధించలేదు. హష్మనీ కేసులో దోషిగా తేలడం ఇప్పుడు భిన్నంగా ఉండొచ్చు. ఒకవేళ ట్రంప్ అప్పీల్ విఫలమైతే ఆయన జైలుకు కూడా వెళ్ళొచ్చు. అలా కాకపోతే ఆయన ఎదుర్కొన్న చాలా ఆరోపణల్లో ఇది కూడా ఒకటిగా మిగిలిపోవచ్చు. చరిత్ర పుస్తకాల్లో ఇది ఒక అపూర్వ, అసాధారణ ఘటనగా నిలిచిపోతుంది. ఒకవేళ ఆయన ఓడిపోతే అందుకు కారణంగా హష్మనీ కేసులో దోషిగా తేలడాన్ని చూశారు. గెలిస్తే ట్రంప్ రాజకీయ జీవితంలో మరో ఫుట్నోట్గా మిగిలిపోతుంది. పోర్న్ స్టార్ స్టార్మీ డేనియల్ ట్రంప్ కి ఎలా పరిచయమైంది? 2006లో అసలేం జరిగింది? ట్రంప్ చేసిన తప్పేంటి? హుష్మనీ కేసు పూర్వాపరాలేంటి? న్యూయార్క్ కోర్టులో ట్రంప్ ఏం చెప్పారు? స్టార్మీ డేనియల్ వర్షన్ ఏంటి? సంచలనం సృష్టించిన తీర్పుతో ఒక నేరంలో దోషిగా తేలిన తొలి మాజీ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ రికార్డులకెక్కారు. 12 మంది న్యాయమూర్తుల బృందం 2 రోజుల పాటు తుది విచారణపై కసరత్తు చేసి ఏకాభిప్రాయంతో ఈ తీర్పును ప్రకటించారు. ఈ కేసులో న్యాయస్థానం 22 మంది సాక్షుల్ని విచారించింది. వీరిలో మనీ చెల్లింపులలో కీలకమైన మాజీ నటి స్టార్మీ డేనియల్స్ కూడా ఉంది. 6 వారాల పాటు ఈ విచారణ సాగింది. ఈ తీర్పుతో న్యాయం బతికే ఉందన్న విషయం అర్థమైందని ట్రంప్ ప్రత్యర్థులు అంటున్నారు. ఇది బైడెన్ ప్రభుత్వం చేపట్టిన ఒక వేధింపు చర్యలో భాగమని, రాజకీయ ప్రేరేపితమని రిపబ్లికన్ పార్టీ నేతలు ఆరోపించారు. అడల్ట్ చిత్రాల నటి స్టార్మీ డేనియల్స్ కు డబ్బు చెల్లించి ఆ చెల్లింపుల వివరాలను రికార్డుల్లో చూపించలేదనే ఆరోపణలపై ట్రంప్ దోషిగా తేలారు. డేనియల్స్ కు డబ్బు చెల్లించేందుకు బిజినెస్ రికార్డులను తారుమారు చేశారనే ఆరోపణలపై క్రిమినల్ విచారణను ఎదుర్కొన్నారు. తాను ట్రంప్ శృంగారంలో పాల్గొన్నామని, ఈ విషయాన్ని బయటకు చెప్పకుండా దాచేందుకు 2016 ఎన్నికలకు ముందు సుమారు 10,80,00,000 ట్రంప్ మాజీ లాయర్ ద్వారా అందినట్లు డేనియల్స్ గతంలో ప్రకటించింది. తర్వాత లాయర్ మైకేల్ కోహెన్ పలు అభియోగాలపై జైలు పాలయ్యారు. 2018లో ఈ అభియోగాలు వెలుగులోకి వచ్చినప్పటి నుంచి డేనియల్తో శృంగారంలో పాల్గొన్నారనే విషయాన్ని ట్రంప్ కొట్టిపారేస్తూ వచ్చారు. 45 ఏళ్ల డేనియల్స్ అసలు పేరు స్టెఫానీ క్లిఫర్డ్. ఆమె లూసియానాలో జన్మించింది. శృంగార చిత్రాల నటి, దర్శకురాలు డేనియల్స్. సినీ రంగంలో ఆమె ప్రతిభకు గాను అనేక అవార్డులు దక్కాయి. దీంతోపాటు 2000 సంవత్సరంలో వచ్చిన 40 years old వర్జిన్ నాక్డ్ అప్ అనే చిత్రాలు సహా పలు హాలీవుడ్ చిత్రాల్లో కనిపించింది. ఆమె రాజకీయాల్లోనూ దూసుకుపోయింది. ట్రంప్ లానే తనను తానే రిపబ్లికన్ గా ప్రకటించుకుంది. ఓ చారిటీ గోల్ఫ్ టోర్నమెంట్ సందర్భంగా 2006 జూలైలో కలుసుకున్నామని డేనియల్స్ ఓ మీడియా ఇంటర్వ్యూలో చెప్పింది. సాయంత్రం డిన్నర్కు రావాలని ట్రంప్ ఆహ్వానించారని, తనకిష్టం లేకపోయినా ఆయనతో భోజనం చేసేందుకు అంగీకరించాలని డేనియల్స్ అప్పట్లో తెలిపింది. గోల్ఫ్ టోర్నమెంట్కు ట్రంప్ భార్య మెలనియా ట్రంప్ హాజరు కాలేదు. ఆ సమయంలో ఆమె బాలింత. కాలిఫోర్నియా, నెవాడా మధ్యనున్న లేక్ తాహో దగ్గరనున్న హోటల్ గదిలో తాను ట్రంప్ సెక్స్లో పాల్గొన్నట్లు తెలిపింది డేనియల్స్. హోటల్ రూమ్ దగ్గర ట్రంప్ పైజామాతో వచ్చి పలకరించారని, తాను బాత్రూంకు వెళ్లి వచ్చేసరికి బాక్సర్ షార్ట్, టీషర్ట్ వేసుకుని బెడ్ మీద కూర్చుని కనిపించారని ఆమె చెప్పింది. పరస్పర అంగీకారంతో ఈ చర్యలో పాల్గొన్నట్లు స్పష్టం చేసింది. ఆ సమయంలో కండోమ్ కూడా ఉపయోగించలేదని చెప్పిందామె. ఈ ఆరోపణలను ట్రంప్ లాయర్ ఆ సమయంలో కొట్టిపారేశారు. ఆయన అహంకారి అని డేనియల్స్ ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. శృంగారంలో పాల్గొన్న విషయాన్ని బయటకు చెప్పకుండా ఉండేందుకు 2016 ఎన్నికలకు ముందు ట్రంప్ లాయర్ కోహెన్ హష్మనీ కింద $130,000 ఇచ్చినట్లు డేనియల్స్ తెలిపింది. ఆ ఎన్నికల్లో ట్రంప్ గెలిచారు. తన కుటుంబానికి ఏమవుతుందోననే ఆందోళనతో ఆ డబ్బు తీసుకున్నట్లు డేనియల్స్ తెలిపింది. నోరు మూసుకుని ఉండాలంటూ కేసులతోనూ భౌతిక దాడుల సంకేతాలతోనూ బెదిరించారని ఆరోపించింది.
2018లో లాస్ వెగాస్ పార్కింగ్ ప్రాంతంలో పసిపాపతో ఉన్నప్పుడు ఓ గుర్తు తెలియని వ్యక్తి వచ్చి ట్రంప్ గురించి మర్చిపోమని బెదిరించారని చెప్పింది. ట్రంప్తో ఉన్న శృంగార సంబంధంపై టచ్ మ్యాగజైన్కు ఇంటర్వ్యూ ఇవ్వడానికి అంగీకరించిన కొద్దిసేపటికే ఈ ఘటన జరిగిందని తెలిపింది. ఈ ఎపిసోడ్ ప్రసారం కావడానికి ముందు డేనియల్తో కుదుర్చుకున్న రహస్య ఒప్పందం లేదా హుష్ అగ్రిమెంట్ను డేనియల్ ఉల్లంఘించారని, ఇందుకు ఆమె $20 మిలియన్ నష్టపరిహారం కేసు ఎదుర్కోవాల్సి వస్తుందని కోహెన్కు సంబంధించిన ఓ డొల్ల కంపెనీ బెదిరించింది. జాతీయ టెలివిజన్లో మాట్లాడడం ద్వారా $1 మిలియన్ జరిమానా ప్రమాదాన్ని ఎదుర్కొంటున్నానని, కానీ తనను తాను రక్షించుకోవడానికి ఇది చాలా అవసరమని చెప్పింది స్టార్మీ డేనియల్. అయితే 2018 వరకు ఆమె ఇంటర్వ్యూ పూర్తిగా ప్రసారం కాలేదు. రహస్య ఒప్పందం కింద ఒకరికి నష్టపరిహారం చెల్లించడం చట్టవిరుద్ధం కాదు. కానీ ట్రంప్ ఖాతాల్లో కోహెన్కు చెల్లించిన డబ్బు ఎలా భర్తీ అయిందనే విషయంపైనే ప్రాసిక్యూటర్లు దృష్టి సారించారు. ఈ చెల్లింపులను లీగల్ ఫీజులుగా పేర్కొనడం ద్వారా వ్యాపార రికార్డులను తారుమారు చేశారని ట్రంప్పై అభియోగాలు నమోదయ్యాయి. అధ్యక్ష ఎన్నికలకు కొద్ది రోజుల ముందు ఇవి వెలుగులోకి వచ్చాయి. నేరాలను కప్పిపుచ్చేందుకు ట్రంప్ ప్రయత్నించారని డిస్ట్రిక్ట్ అటార్నీ అల్విన్ బ్రాగ్ ఆరోపించారు. 2018 ఆగస్టులో పన్నుల ఎగవేత, డేనియల్స్కు చెల్లింపుల విషయంలో ప్రచార ఆర్థిక నిబంధనల్ని అతిక్రమించిన కేసులో దోషిగా తేలడంతో ట్రంప్ మాజీ లాయర్ కోహెన్ జైలు పాలయ్యారు. ఈ చెల్లింపులతో ట్రంప్కు ఎలాంటి సంబంధం లేదని తొలుత కోహెన్ చెప్పారు. కానీ తర్వాత ట్రంపే $130,000 హుష్ చెల్లింపులు చేయాల్సిందిగా ఆదేశించారని అంగీకరించారు. ఈ డబ్బును లెక్కల్లో ఎలాగోలా సెట్ చేశారని కూడా చెప్పారు. వ్యాపార రికార్డుల్ని తారుమారు చేశారనే 34 నేరారోపణల్లో నిర్దోషినని ట్రంప్ మన్హటన్ క్రిమినల్ కోర్టులో వాదించారు. డేనియల్స్కు జరిపిన చెల్లింపులపై ఆయన మీద అభియోగాలు నమోదయ్యాయి. అలాగే తమ మధ్యనున్న లైంగిక సంబంధాల విషయంపై నోరు మెదపకుండా ఉండేందుకు మాజీ ప్లేబాయ్ మోడల్ కరెన్ మెక్డౌగల్కు కూడా ఆయన డబ్బు చెల్లించడంపైన విచారణ కొనసాగుతోంది. కేసు విచారణ ప్రారంభం కావడానికి ముందు ట్రంప్ తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ట్రూత్లో జడ్జిని లక్ష్యంగా చేసుకున్నారు. దాన్ని డెమోక్రాట్ల నేతృత్వంలో సాగే విచ్ హంట్గా అభివర్ణించారు. ఈ వాదనలు ఎలా ఉన్నా కోర్టు తీర్పుతో ట్రంప్ భవిష్యత్తుపై రకరకాల ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. మరో 5 నెలల్లో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగబోతున్నాయి. తాజా తీర్పు ప్రభావం ట్రంప్ ఫ్యూచర్పై పడే ఛాన్స్ ఉంది. దీంతో ఆయన పోటీ చేస్తారా లేదా అని కొత్త చర్చ ఊహాగానాలకు తెరలేచింది. ఇది వాల్టి ఫోకస్. నమస్తే.